నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంతరిక్షంలో కొత్త చరిత్ర రాసిన స్కై రూట్. స్వదేశీ ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం సక్సెస్. ఉత్తమ జాతీయ చిత్రంగా ఆర్టికల్ 370. ఉత్తమ నటులు మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, నటి యామి గౌతమ్. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు. పుష్ప 2, కల్కి, చిన్న కథ కాదు సినిమాలకు 2 అవార్డులు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో చెత్తంతా తొలగిస్తామన్న సీఎం. రాజకీయ చెత్తను ప్రజలే ఊడ్చేయాలంటూ వైసీపీపై విసుర్లు. గుంటూరు మహిళపై దాడి కేసులో 9 మంది అరెస్ట్. ఆడబిడ్డల జోలికొస్తే సొంత పార్టీ వ్యక్తుల్ని ఉపేక్షించబోమన్న చంద్రబాబు. గోదావరిలో మునిగి 5 మత్స్యకారులు మృతి. పోలవరం జిల్లా గుమ్ము కొత్తగూడెంలో విషాదం. ఆసుపత్రిలో చికిత్సకు నిరాకరిస్తున్న పర్యావరణవేత్త వాంగ్చుక్. మూత్రపిండాలపై ప్రభావం పడుతుందని వైద్యుల ఆందోళన. భారత రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేట్ సంస్థ స్కైరూట్ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకువెళ్లింది. మిషన్ ఆగమన్ పేరిట పంపిన ఈ రాకెట్ తన వెంట తీసుకెళ్లిన టెక్నాలజీ పేలోడ్లను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2, 1, 0. And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle. స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేట్ సంస్థ స్కైరూట్ రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు కక్కుతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 11:30కు ప్రయోగం నిర్వహించాల్సి ఉండగా నావిగేషన్ సమస్యల కారణంగా సుమారు 35 నిమిషాల పాటు ఆలస్యమైంది. అన్ని తనిఖీలు పూర్తయిన తర్వాత సరిగ్గా 12:05 విక్రమ్ 1 నింగిలోకి దూసుకెళ్లింది. తర్వాత గ్రాహా స్పేస్, కాస్మోసర్వ్, డిక్యూబ్డ్, స్కైరూట్ స్కోప్ పంపిన పేలోడ్లను 450 కిలోమీటర్ల దిగువ భూకక్షలోకి వరుస క్రమంలో ప్రవేశపెట్టింది. విక్రమ్ 1 ప్రయోగం విజయవంతంతో స్కైరూట్ లాంచ్ కంట్రోల్ సెంటర్లో నిర్వాహకులు సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రయోగం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిందని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో కీలక పాత్ర పోషించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. Was nothing short of a suspense movie. We all experienced the highs and never have we seen such suspense, and I think it's all worth it at the end. And I think really happy today, and that we have achieved something very rare, very unique. It shows the potential of India's talent. Appreciate and also thank entire InSpace team which has efficiently authorized this launch. And in fact I've seen companies waiting for launch authorization for so much time, and India has proved it that government is the most efficient, and in fact they enabled this launch in record time. There was zero delay in authorizing India's first private orbital launch. విక్రమ్ 1 ప్రయోగం విజయవంతం పట్ల ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఫోన్లో అభినందనలు తెలిపారు. స్కైరూట్ విజయం దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ ప్రయోగాన్ని తాను కూడా వీక్షించానని మోదీ తెలిపారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగంపై ఉన్న సందేహాలను ఈ ప్రయోగం పటాపంచలు చేసిందని ప్రధాని కొనియాడారు. मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बधाई देता हूं। जब हम स्पेस को प्राइवेटाइज करना चाहते थे तब मेरे सामने कई सारी आशंकाएं रखी गई थी। ये तो हो नहीं सकता, कैसे करोगे, वैसे करोगे, लेकिन मैं इसको आगे बढ़ता ही गया। अब आपके कारण मेरे उस निर्णय को ताकत मिल गई है।
आत्मनिर्भर भारत की बात करता था तो नासमझी में कुछ लोग उसकी मजाक उड़ाते थे, लेकिन आज आपने सिद्ध कर दिया कि हम इस क्षेत्र में भी आत्मनिर्भर बनने में समर्थ हैं और आपने उस समर्थक को दिखाया है। और मैं पक्का मानता हूं कि अब सबूत हमारे सामने है, साक्ष्य हमारे सामने है और ये आपकी टीम ने करके दिखाया है। ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్, మాజీ చైర్మన్ సోమనాథ్, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రయోగం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆయన కుమారుడు దేవాంశ్ దగ్గరుండి వీక్షించారు. Quite a major achievement for the nation with the vehicle successfully. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఈ రాకెట్కు విక్రమ్-1 అని నామకరణం చేశారు. మిషన్ ఆగమన్ పేరిట నిర్వహించిన ఈ ప్రయోగంలో ప్రధాని మోదీ స్వయంగా తన చేతి రాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును విక్రమ్-1 రాకెట్ తీసుకెళ్లింది. దీంతో పాటు మాజీ ఇస్రో చైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు ఈ మిషన్ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ పంపిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్ట్ కార్డులను కూడా రాకెట్లోని ప్రత్యేక పేలోడ్ బాక్స్లో భద్రపరిచారు. 18 క్యారెట్ల బంగారు రాకెట్ను కూడా అందులో ఉంచారు. తక్కువ ఖర్చుతో నమ్మదగిన రాకెట్లను భారత్ నుంచి ప్రపంచానికి అందించాలనే లక్ష్యంతో 8 ఏళ్ల క్రితం స్కైరూట్ సంస్థను ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. విక్రమ్-1 రాకెట్ పూర్తి కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో రూపొందించిన మల్టీ స్టేజ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అని చెప్పారు. ఇందులో ఇన్హౌస్గా అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్, 3D ప్రింటెడ్ ఇంజన్లు, హై ట్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ బూస్టర్లు ఉన్నాయి. భూమికి సమీప కక్షలోకి దాదాపు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్లేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ఆగమన్ మిషన్ ప్రయోగం ద్వారా గ్లోబల్ లాంచ్ మార్కెట్లోకి భారత ప్రైవేటు రంగం అధికారికంగా అడుగుపెట్టింది. వాస్తవ పరిస్థితుల్లో స్కైరూట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో పరీక్షించడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ మిషన్ ద్వారా సేకరించే డేటాను భవిష్యత్తులో సాంకేతికతను మెరుగుపరుచుకోవడానికి, మరిన్ని అధునాతన రాకెట్ల తయారీకి స్కైరూట్ సంస్థ వినియోగించనుంది. అంతరిక్ష రంగంలో దేశ అభివృద్ధికి దోహదపడిన మహనీయులను గౌరవించడమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశమని స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. ఈ ప్రయోగంలో సాంకేతికతతో పాటు అద్భుతమైన కళాఖండాలు కూడా రోదసీలోకి చేరాయి. రాష్ట్రంలో వైసీపీ పాలకులు పేరబెట్టిన చెత్తతో పాటు చెత్త రాజకీయాలకు చోటు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చేస్తామని ప్రకటించారు. రాజకీయాల్లో అక్కడక్కడా ఇప్పటికీ కనిపిస్తున్న చెత్తను ప్రజలే లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ, స్వచ్ఛాంధ్ర కార్మికుల పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడివాడలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. గుడివాడ నుంచే వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఎన్టీఆర్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. స్వచ్ఛతలో మెరుగైన పనితీరు కనబర్చిన మున్సిపాలిటీలు, పంచాయతీల అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ ఏడాది గాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో వారసత్వంగా పేరుకుపోయిన చెత్తను లేకుండా చేస్తామని సీఎం వెల్లడించారు. ఇంటి నుంచి చెత్త రాకుండా నెట్ జీరో అన్నది మన విధానం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఇప్పటికీ 140 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ ని తీసేసిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అక్టోబర్ 2కి ఎక్కడ చెత్తనే మాట్లాడకుండా చేస్తాం. దాంట్లో రాజీనే లేదు. ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి, ప్రతి వ్యక్తి భాగస్వాములు కావాలి. మీ అందరికి నేను ఇచ్చే పిలుపు నెట్ జీరో. మీ ఇంటి మీదనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మీ ఇంట్లో వచ్చే చెత్తని పొడి చెత్త, తడి చెత్తగా తయారు చేసి తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేసుకోవాలి. పొడి చెత్తని డిపార్ట్మెంట్ కి ఇస్తే అవసరమైతే కొన్ని మీరు ఇచ్చిన దాని మీద తిరిగి కొన్ని నిత్యావసర వస్తువులు మీకు ఇస్తాం. దేనికి పనికిరాని చెత్త మనం కరెంట్ ఉత్పత్తి చేయడానికి పంపిస్తాం. కార్బన్ న్యూట్రల్ అని మాట్లాడుతున్నా నేను. స్కూల్లో గాని, కాలేజీల్లో గాని, గ్రామాల్లో గాని, మున్సిపాలిటీస్ గాని ఎక్కడైనా సరే ముందు నెట్ జీరో. మన ఇంటి మీద పడిన వర్షం ఈ సంవత్సరం అయితే వర్షాలు కూడా లేవు. ఆ నీళ్లు భూగర్భ జలాలుగా మార్చుకోవడం, మన ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడం, ఇది తయారు చేసుకోగలిగితే ఎక్కడా లేనటువంటి వెసులుబాటు వస్తుంది. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని రాజకీయ చెత్తను చాలా వరకు ప్రజలు ఊడ్చేశారని సీఎం అన్నారు.
అక్కడక్కడా మిగిలిన చెత్తను శాశ్వతంగా ఊడ్చేయడమే గొడ్డల పార్టీకి సరైన సమాధానమన్నారు. మొన్న ఎన్నికల్లో చాలా వరకు చెత్తంతా క్లీన్ చేశారు. మామూలు చెత్త కాదు. ఆ నోర్లు ఏమి నోర్లో నాకు అర్థం కాలేదు, కానీ ఆ నోర్లన్నీ ఫెనాయిలే శుభ్రంగా క్లీన్ చేశారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ఇంకా అక్కడక్కడ కొంత చెత్త వాసనలు ఉన్నాయి. ఇంకా రాజకీయాల్లో క్రిమినల్స్ వాళ్ళు మారరు, జీవితంలో మారరు. మనం మార్చాలన్నా మారే పరిస్థితి శాశ్వతంగా వీళ్ళని మార్చేయడం తప్ప లేకపోతే వీళ్ళు మారే పరిస్థితి లేదు. ఒక అతను మాజీ మంత్రి, శ్రీకాకుళం, ఒక యాక్సిడెంట్ కొడుకు చేశాడు. చాలా పేద కుటుంబం, గొర్రెల కాపరి, వెనుకబడిన వర్గాలు. చనిపోతే ఏం చేయాలి? ఆయన్ని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, హాస్పిటల్ తీసుకుపోవడం ఇవి చేయాలి. చెయ్యకుండా ఆయన తప్పించుకోవడానికి అక్కడ ఉండే వాళ్ళందరినీ మేనేజ్ చేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వేరే వాళ్ళపైన కేసు పెట్టేశారు. ఒక నేరాన్ని తప్పించుకోవడానికి ఇంకొక నేరం. ఈ నెల 22 నుంచి 24 వరకు తల్లికి వందనం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం వెల్లడించారు. తొలిసారి అంగన్వాడీలు, స్వచ్ఛాంధ్ర కార్మికుల పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఈ నెలలోనే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల కోసం తల్లుల అకౌంట్లో తల్లికి వందనం డబ్బులేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 22 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మీరు అనుకోవచ్చు నా దగ్గర డబ్బులు ఉందని. కాదు, మనసు ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో పనిచేసే కార్మికులు, వీళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనను అందిస్తోందన్న సీఎం అవినీతిని ఎంతమాత్రం సహించబోమని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో విభాగాల వారీగా అధికారుల ప్రోగ్రెస్ కార్డును చదివి వినిపించారు. మహిళల జోలికొస్తే అధికార పార్టీ వ్యక్తులనైనా ఉపేక్షించేది లేదని కూటమి ప్రభుత్వం మరోసారి చాటి చెప్పింది. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన కేసులో టీడీపీ నేతతో పాటు 9 మందిని కటకటాల్లోకి నెట్టింది. కేసులో ఉదాసీనంగా వ్యవహరించిన సీఐ సత్యనారాయణను వీఆర్కు పంపింది. చంద్రబాబు ఆదేశాలతో నిందితుడి టీడీపీ సభ్యత్వం కూడా రద్దయింది. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి బోరు విషయంలో మల్లెల మూర్తి అనే టీడీపీ నేత ఓ మహిళను వివస్త్రను చేసి హిజ్రాలతో దాడి చేయించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వాటిని ఒక బోర్ ఉంటే ఆ బోర్ రిపేర్ వస్తే 15/7 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బోర్ రిపేర్ చేస్తా ఉన్నప్పుడు రోడ్డు సంబంధించిన వార్డు సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అలియాస్ మూర్తి అతను వచ్చేసి నాకు 10,000 డబ్బులు ఇవ్వాలా డిమాండ్ చేశారు. దాని మీద నాగేశ్వరరావు కను ప్లస్ మూర్తికి ఇద్దరికి ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సరి చెప్పేసి పంపించేశారు. తర్వాత అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమర్ది రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీక్, దుర్గా ప్రసాద్, తమ్మిశెట్టి విజయ కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, మూర్తి తల్లి కొండమ్మ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటి మీదకి వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. మూర్తికి సంబంధించిన మూర్తి బావమర్ది రమేష్, వెంకటేష్ అలియాస్ మాధవి పద్మ మీదకి వచ్చేసి పద్మ యొక్క బట్టలు లాగడం చించడం జరిగింది. ఈ అమానవీయ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవగా విచారణ జరిపి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమాజంలో ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా ఆమోదయోగ్యం కాదన్నారు. సొంత పార్టీ వ్యక్తి తప్పు చేసినా ఉపేక్షించేది లేదని గుడివాడలో తేల్చి చెప్పారు. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటే. హోంమంత్రి అనిత గుంటూరు జిల్లా ఎస్పీతో మాట్లాడి ఘటన గురించి ఆరా తీశారు. సంఘటన జరిగాక చర్యలు తీసుకోవడంలో స్థానిక సీఐ ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు. నేరస్తులను నేరస్తులుగానే చూడాలి తప్ప పార్టీల పరంగా చూడరాదని అనిత తేల్చి చెప్పారు. రాజకీయ పలుకుబడి నేరస్తులను కాపాడుతుందనుకోవడం భ్రమేనని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా చట్టం ముందు మోకరెళ్లాల్సిందేనని హెచ్చరించారు. మహిళపై దాడి ఘటనను మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ కూడా సీరియస్గా తీసుకున్నారు.
బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయం తన దృష్టికి రాగానే కేసు నమోదు చేయాలని పోలీసులకు చెప్పినట్లు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి చెప్పారు. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎలాంటి అరాచకాలు జరిగినా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. పశ్చిమ నియోజకవర్గం మహిళల పట్ల, వారి ఆరోగ్యం పట్ల, వారి యొక్క ఆత్మగౌరవం పట్ల, లా అండ్ ఆర్డర్ పట్ల చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, దానికి పాల్పడిన ప్రతి ఒక్కరు, అక్కడ ఏ పార్టీ అన్నది ఇక్కడ ముఖ్యం కాదు, ఇక్కడ పార్టీలకు సంబంధించింది కాదు, తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. కాబట్టి వెంటనే వాళ్ళని మేము అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. వితిన్ 24 hours పోలీస్ అధికారులు కూడా వాళ్ళని లోపల వేయడం జరిగింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గుంటూరు నగరంపాలెం సీఐ సత్యనారాయణపై ప్రభుత్వం కొరడా తీసింది. ఆయన్ను వీఆర్కు పంపుతూ ఐజీ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. కేసు విచారణను మరొక సీఐకి అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా ఎస్పీకి అప్పగించారు. ప్రజా రాజధానిగా నిర్మితమవుతున్న అమరావతికి స్ఫూర్తిదాయక విరాళాలు అందుతున్నాయి. అమరావతి నిర్మాణం కోసం గుడివాడ వాసి సాయి శ్వేత బంగారు గాజులు, ఆమె కుమారుడు గణేష్ ఇప్పటిదాకా దాచుకున్న కిడ్నీ బ్యాంకును అందించారు. గుడివాడలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సభా వేదికపై స్వయంగా సీఎంకు అందజేశారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణానికి అన్నే నరసింహారావు, లీలావతి దంపతులు 3 కోట్లు విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కును సీఎంకు ఇచ్చారు. విరాళాలు ఇచ్చిన వారిని చంద్రబాబు అభినందించారు. ఇంట్లో ఇచ్చే డబ్బులు దాంట్లో వేసుకొని నేరుగా కిట్టి తీసుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానికి ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. స్ఫూర్తిని తల్లిదండ్రులు ఇచ్చారు. ఇది మహోన్నతమైన స్ఫూర్తి. ఆడబిడ్డ స్పాంటేనియస్ గా 2 గాజులు తీసి, బంగారు గాజులు తీసి నేరుగా అమరావతికి డొనేట్ చేసిందంటే అది స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నరసింహారావు గారు అయితే ఇంత మునుపు 3 కోట్లు ఇచ్చాడు. మళ్ళీ 3 కోట్ల రూపాయలు ఈ గుడివాడలో బస్ స్టాండ్ కోసం, పునర్నిర్మాణం కోసం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. గోదావరిలో చేపల వేటకు వెళ్లిన 5గురు ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. పోలవరం జిల్లా ఎట్టపాక మండలం గుల్లగూడెం వద్ద ఈ విషాదం జరిగింది. గొమ్ము కొత్తగూడానికి చెందిన బాలరాజు, రమేష్, సుశీల, లక్ష్మి, భారతి గోదావరి నదిలో చేపల వేట కోసం వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండడంతో 5గురు నీటిలో మునిగిపోయారు. పోలీసులు, స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఒకే గ్రామానికి చెందిన 5గురు మృతి చెందడంతో గొమ్ము కొత్తగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. తిరుమల ఘాట్ రోడ్లో పెను ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు 39వ మలుపు వద్ద ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. హైదరాబాద్కు చెందిన భక్తుల కారు డివైడర్ పైకి ఎక్కి ఒకవైపున కొరిగిపోయింది. కారులో ఉన్న వారంతా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. టీటీడీ ఘాట్ రోడ్డు సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స తీసుకునేందుకు ప్రముఖ పర్యావరణవేత్త వాంగ్చుక్ నిరాకరిస్తున్నారు. ఐవీ ఫ్లూయిడ్స్, ఔషధాలు వద్దని మొండికేస్తున్నారు. 20 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వాంగ్చుక్ డీహైడ్రేషన్తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. చికిత్స తీసుకోవాలని కోరుతున్నారు. ఆసుపత్రి వర్గాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన భార్య గీతాంజలి వెంటనే వాంగ్చుక్ను డిశ్చార్జ్ చేయాలని డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ దీక్ష చేస్తుండటంతో వాంగ్చుక్ శరీరం దాదాపు 9 కిలోల బరువు కోల్పోయి అత్యంత బలహీనంగా మారారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లి సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఆసుపత్రిలో చేరే సమయానికి వాంగ్చుక్ స్పృహలోనే ఉన్నారని, పల్స్, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలు నిలకడగానే ఉన్నాయని పేర్కొన్నారు. తీవ్రమైన డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించాయని, రక్త పరీక్షల్లో సీరం పొటాషియం తగ్గాయని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ఐవీ ఫ్లూయిడ్స్ అవసరమని వైద్యులు సూచించినప్పటికీ ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ద్రావణంతో పాటు ఎలాంటి మందులు తీసుకోవడానికి వాంగ్చుక్ నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వెంటనే చికిత్స ప్రారంభించేలా ఆయన కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని వైద్యులు వెల్లడించారు. వాంగ్చుక్ను పోలీసులు ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆయన భార్య గీతాంజలి జే యాంగ్మో
వైద్యులు అధికారులకు లేఖలు రాశారు. తన అనుమతి లేకుండా వాంగ్చుక్కు ఎలాంటి చికిత్స చేయవద్దని ఆమె స్పష్టం చేశారు. వాంగ్చుక్కు ఎలాంటి మందులు లేదా ద్రవాలు అందించాలన్నా ముందుగా తమ కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె ఆసుపత్రి వైద్యులను కోరారు. వైద్య నివేదికల కాపీలను పదే పదే కోరినప్పటికీ ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వలేదని, వారి వైద్యంపై తనకు నమ్మకం లేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. వైద్య సంరక్షణలో పారదర్శకత లోపించినందున తమకు నచ్చిన ఆసుపత్రికి మార్చుకునేందుకు వీలుగా ఆయనను వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వాంగ్చుక్ ఆరోగ్యంగానే ఉన్నారని, ముందు నిర్ణయించినట్లుగానే జూలై 20న జరిగే పార్లమెంట్ మార్చ్లో ఆయన పాల్గొంటారని గీతాంజలి స్పష్టం చేశారు. సోనం వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించడాన్ని ప్రతిపక్షాలు ఖండించాయి. ఆందోళనకారుల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి పట్టిన మచ్చ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ప్రజా వ్యతిరేక పార్టీ పాలిస్తూ ఉండటం సిగ్గుచేటని కేంద్రంలోని బీజేపీ సర్కార్పై మండిపడ్డారు. వాంగ్చుక్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ప్రధాని మోదీ అహంకారానికి నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అటువంటి ప్రవర్తన వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పడానికి చరిత్రే ప్రత్యేక సాక్షి అని హెచ్చరించారు. వాంగ్చుక్తో మోదీ మాట్లాడుండాల్సిందని కేజ్రీవాల్ సూచించారు. ఆందోళనకారులతో చర్చలు జరపాల్సింది పోయి శాంతియుత నిరసనలను ప్రభుత్వం అణచివేస్తోందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు కోసం వాంగ్చుక్ చేస్తున్న ఆందోళనతో ఏకీభవిస్తున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మద్దతు ప్రకటించారు. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఆర్టికల్ 370 చిత్రం అవార్డులను కొల్లగొట్టింది. 2024 సంవత్సరానికి ఉత్తమ నటుడి అవార్డు మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్లను వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370లో నటనకు గాను యామి గౌతమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 నిలిచింది. ఉత్తమ నటుడు అవార్డు ఈసారి కూడా ఇద్దరిని వరించింది. భ్రమయుగం సినిమాకి గాను మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370 సినిమాకు యామి గౌతమ్ను అవార్డు వరించింది. ఉత్తమ దర్శకుడిగా తమిళ చిత్రం అమరన్ సినిమాకి రాజ్ కుమార్ పెరియస్వామి అవార్డు గెలుచుకున్నారు. 2024 జాతీయ చలనచిత్ర అవార్డుల్లోనూ తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్లు పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ పాపులర్ చిత్రంగా ప్రభాస్ నటించిన కల్కి 2798 AD నిలిచింది. ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు ఎంపికైంది. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్గా కమిటీ కుర్రోళ్లు సినిమాకు గాను పి రవికుమార్ను అవార్డు వరించింది. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా పుష్ప 2కి సుకుమార్, బెస్ట్ డైలాగ్ రైటర్గా లక్కీ భాస్కర్ తీసిన వెంకీ అట్లూరి నిలిచారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా పుష్ప 2కి దీపాలి నూర్, శీతల్ శర్మ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్గా కల్కి 2798 ADకి నితిన్ జిహానీ చౌదరి ఎంపికయ్యారు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా 35 చిన్న కథ కాదు చిత్రంలో నటించిన అరుణ్ దేవ్ మరో ముగ్గురితో కలిసి పంచుకోనున్నారు.